హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఎండాకాలం వచ్చిందంటే మనం ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళడము, లేదంటే మన ఇంటికి ఎవరో ఒకరు రావడం అయితే జరుగుతుంటుంది. మరి ఈ సమ్మర్లో మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారా, లేదంటే మీరు మీ ఇంటికి ఎవరైనా వచ్చారా అనేది అయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. సో మేమైతే ఈ సమ్మర్లోనైతే బయటకైతే చాలానే ప్లేసెస్కి వెళ్ళాము, అండ్ మా ఇంటికి కూడా వచ్చారు. సో అందులోనైతే మా వదిన వాళ్ళైతే రీసెంట్గా మొన్నే వచ్చారు. సో వాళ్ళైతే 3 days ఉండిపోయారు. ఆ 3 days అయితే మాకు ఉన్నన్ని రోజులైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మా ఇద్దరు కోడలతో మామూలుగా ఉండదు, వాళ్ళు చాలా జాయ్ఫుల్గా ఎంత ఎంటర్టైన్గా ఉంటారు. సో ఫైనల్గానైతే మా ఆయన ఇంకా మా విహాన్స్ అయితే మా వదిన ఆయన ఇంకా వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో వాళ్ళది వచ్చేసి అయితే మా కొరుట్లకి దగ్గర మెట్పల్లి మల్లాపూర్ గ్రామం అండి. సో నేను ఇంకా మా లిట్టు అయితే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము ఇంటి దగ్గర ఉండేసేసి. సో ఇక వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయి మా వదిన ఇంకా వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకుని అయితే నైట్కి మా ఇంటికి అయితే రీచ్ అయిపోయారు. ఎవరండి మీరు? మా కోడలు వచ్చారు. మా కోడలు, మా చిన్న కోడలు, మా పెద్ద కోడలు, మా వదిన. ఎవరు వచ్చారు? వియాన్షి, ఓయ్ వియాన్షి, ఎవరు వచ్చారే? ఎవరిని తీసుకొచ్చినావు? సో వాళ్ళైతే రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాము. మేమైతే అందరం కలిసి డిన్నర్ చేసేసాము. దెన్ నెక్స్ట్ డే అయితే మేమైతే టిఫిన్స్ ఇలా కానిచ్చేసాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ ఇష్టం కాబట్టి మేమైతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ టిఫిన్స్ తెప్పించుకొని అయితే మేము ఇలా మా బ్రేక్ఫాస్ట్ని అయితే కానించాము. ఇక్కడ మా పిల్లల రియాక్షన్ చూడండి, వామ్మో నాకు ఇది కావాలంటే అది కావాలంటే ఎలా అరుస్తున్నారో. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలని అంటే, సమ్మర్ అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఇల్లు. సో అమ్మమ్మ ఇల్లు అనేది ఒక ఎమోషన్, అది ఒక సంథింగ్ స్పెషల్ కదా. నేను చిన్నప్పుడు అలాగే వెళ్ళేదాన్ని. మరి మీలో ఎంతమంది సమ్మర్లో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారో నాకైతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ మా ఇద్దరు పిల్లలకైతే టిఫిన్ తినిపించేసి అయితే నేనైతే మా ఇద్దరు కోడలతో కలిసి అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా వదినకి ఫాస్టింగ్ కాబట్టి తను తిన్నదని చెప్పేసి అందుకే తనకు తీసుకురాలేదు. ఇలా అయితే మేము తింటున్నప్పుడు మా ఆయన అయితే మా వీడియో తీస్తున్నాడు. హాయ్ చెప్పు. ఎటు వచ్చిర్రు? కొరుట్లోకి వచ్చిర్రా? కొరుట్లోకి మామ వాళ్ళ ఇంటికి వచ్చిర్రా? ఇక్కడే కదా, పప్పకి ట్రాన్స్ఫర్ అయింది కదా, ఇక్కడే ఉంటారు కదా. హాయ్ విధాంశు. సో అండ్ ఇదే రోజు మా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. సో వాళ్ళని అయితే మేము ఇన్వైట్ చేసాము లంచ్కి. సో వాళ్ళందరం కూడా మేము అందరం కలిసి అయితే లంచ్ కానించేసాము. దెన్ నెక్స్ట్ డే అయితే వాళ్ళ రూమ్కి వెళ్ళేసి అయితే పాలు పొంగించడం అంతా ప్రాసెస్ ఉంటుంది కదా. సో వాళ్ళ రూమ్కి అయితే బయలుదేరిపోయాము. అండ్ ఇది వాళ్ళ రూమ్ వచ్చేసి అయితే మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సో మా కోడలు ఇంకా వాళ్ళు ఇంకా మేమైతే కలిసి వెళ్ళిపోయాము. సో మా ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ కంటే చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పుడెప్పుడో కాలేజ్ డేస్లో చదువుకున్న ఫ్రెండ్కి ఇక్కడికే మా ఊర్లోనికే ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా స్పెషల్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే అందులో వీళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో అందుకే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో మరో పక్క వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగిన ఊరు వదిలి రావడానికి కూడా బాధపడుతున్నారు. సో ఫైనల్గా అయితే వాళ్ళు రెంట్ తీసుకున్న రూమ్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక ఫర్దర్గా వాళ్ళైతే వాళ్ళతో పాటు తెచ్చుకున్న లగేజ్ అంతా కూడా వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక్కొక్కటిగానైతే నీట్గా సర్దుకున్నారు. సో వీళ్ళ రూమ్కి నాతో పాటు మా ఆయన ఇంకా మా వియాన్స్తో పాటు నా చిన్న కోడలు కూడా వచ్చింది. సో మేమైతే ఇద్దరం అయితే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటే మా పనిలో మేమైతే బిజీ అయిపోయాము. వాళ్ళైతే ఒక్కొక్కటిగా రూమ్ అయితే చెక్ చేస్తున్నారు. అండ్ పిల్లలైతే చూడండి ఇక్కడ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు ఆడుకోవటంలో. కిచెన్ రూమ్, హోమ్ టూర్ చేస్తురా? చైత్ర హోమ్ టూర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎవరు వస్తారో చూడొచ్చు. వంట సామానా కూర్చొని చైత్ర మనం సో ఫైనల్గానైతే వాళ్ళు స్టవ్ కడిగేసి అయితే పాలు పొంగించడానికి అయితే రెడీ అయిపోయారు.
సో ఇక్కడ పాలు పొంగించడానికి ప్రాసెస్ అయితే ఫస్ట్ ఉంటుంది కదా, కాస్త పసుపు కుంకుమ పెట్టేసి అయితే వాటికైతే నమస్కరించుకుని అయితే పాలు పొంగిస్తారు కదా. సో ఆ వదిన అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా కానించేస్తుంది. సో ఈ రూమ్కి షిఫ్ట్ అయిపోయి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మనం ఏదైనా ఇల్లు తీసుకున్నప్పుడు కానీ వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోయినప్పుడు కానీ పాలు పొంగించడానికి ముందైతే మనం దేవునికి దీపం ముట్టిస్తాం కదా. సో ఇక్కడ ఈ వదిన కూడా దీపం ముట్టించేసింది. సో తర్వాతనైతే పాలు పొంగించేశారు. సో ఎందుకంటే శుభసూచకంగా ఉంటుంది, ఫర్దర్ కూడా అంతా బాగుండాలని అయితే దీపం ముట్టిస్తారు కదా. అదే నమ్మకంతో మనందరం కూడా ఉంటారు కదా, మీకు తెలిసిందే కదా. సో ఇక్కడ పాలు పొంగించే ప్రాసెస్లో మేము బిజీ ఉంటే ఇక్కడ పిల్లలు వాళ్ళందరూ అయితే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండిపోయారు. సో ఫైనల్గా అయితే పాలు పొంగించేసాము. సో పాలు పొంగించే ప్రాసెస్ అంతా అయిపోయాక పాలతో టీ పెట్టిన తర్వాత మేమైతే టీ తాగేసి అయితే ఇంటికి హడావిడిగా వచ్చేసాను. ఎందుకంటే మా లిట్టు పడుకున్నాక నేను నడిచాను. సో వాడు లేచడం తెలిసేసరికి నేను ఇంటికి వెళ్ళాక వాడైతే చూడండి పాపం ఎలా దిగులుగా ఉండిపోయాడు. నేను రాగానే నేను ఎత్తుకున్న తర్వాత చూడండి వాడైతే నాపై వాలిపి ఎలా గారబంగా చూస్తున్నాడు. సో ఇక ఆ ఈవినింగే మా వదిన ఇంకా వాళ్ళ పిల్లలు మేమందరం అయితే కలిసి చాయ్ పెట్టుకొని అయితే బిస్కెట్స్ కారీలతో వెళ్తే ఇలా మా ఈవినింగ్ చల్లని కూల్ వెదర్ అయితే ఎంజాయ్ చేశాము. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా. సో మేమైతే ఇలా మా చాయ్ గ్లాసులు అయితే చైర్స్ కొట్టుకొని చాయ్ తాగుతున్నాము. మా ఈవినింగ్ అయితే ఇలా ఎంజాయ్ చేసేసాము. మీలో ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. సో ఇక అదే ఈవినింగ్ మా ఆయన అయితే పిల్లల్ని తీసుకొని అయితే రిలాక్స్ అవుతారని చెప్పేసి అయితే బయట తీసుకెళ్ళిపోయాడు. నేను ఇంకా మళ్ళీ అయితే ఇంట్లో ఉండిపోయి అయితే టాటా చెప్పేసాము. బాయ్ చెప్పు. సో వాళ్ళైతే వెళ్తుంటే మాకైతే బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఎలా ఎంజాయ్ చేశారో మా హస్బెండ్ అయితే వీడియో తీశాడు. చూడండి మీరు కూడా వీడియోలో ఎలా ఎంత ఎంజాయ్ చేశారు. సో వీళ్ళైతే జ్యూస్ పాయింట్కి అయితే వెళ్ళిపోయారు. మవ్యాంశ్ చూడండి ఎంత క్యూట్గా అడుగుతుంది. అండ్ ఒక్కొక్కరు అయితే సెలెక్ట్ చేసుకొని అయితే ఇది ఆర్డర్ చేసుకున్నారు. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. చూపిస్తావు ఎట్లుంది వేయాల్సి మంచిగా ఎట్లుంది, ఎలా ఉంది? సూపర్ 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 సూపర్. లంగలీలు సార్ అనిపిస్తుందండి, వస్తే అందరూ ఒకేసారి ఇంటికి వస్తారు, లేదంటే ఎవరు రారు అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. అదే రోజు మా ఆయన వాళ్ళు ఇంకో ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ బాబు పుట్టాక అదే ఫస్ట్ టైం రావడం అని చెప్పేసి అయితే మా ఆయన స్వీట్ చేయమంటే స్వీట్ చేస్తుంటే మా కోడలు చూడండి, మా చిన్న కోడలు నాకు హెల్ప్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ బాబు పుట్టాక ఫస్ట్ టైం వచ్చారని చెప్పేసి నేను ఇలా సేమియా చేస్తున్నాను. దానికి డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేశాను. అయితే ఇవి పెద్దవి నేను మా హస్బెండ్ అంటే మా కోడలు చూడండి నా కష్టం చూడలేక నాకు హెల్ప్ చేస్తుంది. అవి నేను చెప్పకుండా కట్ చేస్తుంది. హౌ స్వీట్. అందుకే మీకు ఈ వీడియో మీకు కూడా చూపించాలని అయితే సీక్రెట్గా వీడియో తీస్తున్నాను. అవి పెద్దగా ఉన్నాయని చెప్పేసి అంటే నేను చెప్పకుండా ఆంటీ మీకు ఎందుకు నేను ఏమైనా చేయాలని చెప్పేసి చేస్తుంది. కొందరు పిల్లలైతే అసలు నిజంగా ఏం చెప్పకుండా భలే చేస్తారు కదా, ఎంత క్యూట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ చైత్ర. మా చిన్న కోడలు మా కోడలు కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని అయితే సేమియాలో వేసేద్దాం. వేసి చైత్ర నువ్వే ఇక వేసి అందులో ఈ సేమియా ఇంకా స్వీట్ అవుతుంది, చాలా టేస్ట్ వస్తుంది కానీ వేసాక. మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు మా చిన్న కోడలు బొమ్మలు అనేవి ఇలా ఎంత నీట్గా సర్దుకుందో ఇక్కడ చూడండి. ఇవన్నీ మా చిట్టి తల్లి అంటే మా విహాన్ చేతిలో చిందరవందర పడిస్తుందో. మా చిన్న కోడలు ఎంత ముద్దుగా సర్దిరిందో వీడిని చూస్తే ఎంత గమ్మత్తుగా అనిపిస్తుంది. చూడండి బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తుంది, అవాయిడ్ చేసుకో. ఎంత మంచిగా ఎదిరింది. ఫైనల్గా అయితే మేము ఫ్రీ అయిపోగానే అందరం కలిసి అయితే మళ్ళీ మా డిన్నర్ అయితే కానించేసాము. అండ్ ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా వదినకి అయితే ఫాస్టింగ్. సో వాళ్ళైతే వాళ్ళ ఫాస్టింగ్ అయితే విడిచిపెట్టేశారు. మేము ఇంకా మా డిన్నర్ అయితే కానించేసాము.
అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇందాక వీడియోలో మా ఆయన ఇంకా పిల్లలు మా కోడళ్ళు అయితే జ్యూస్ పాయింట్కి వెళ్ళిపోయారని చెప్పేసి. అండ్ వచ్చేటప్పుడు మా వదిన ఇంకా మా అత్తమ్మ నాకైతే మాకు నచ్చినవి అయితే తీసుకొచ్చారు. నేనైతే టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగా అనిపించేసింది. నేను తింటున్నప్పుడు మా ఆయన అయితే చూడండి వీడియో తీస్తున్నాడు, ఎలా తింటుంది చూడండి అని చెప్పేసి. సో ఇలానైతే మా డిన్నర్ అయితే కూల్గా హాట్గా స్వీట్గానైతే ఫినిష్ చేసి అయితే పడుకున్నాము. దెన్ నెక్స్ట్ డే అయితే లేవగానే నేనైతే మా లిట్టుతో ఆడుకున్నాను. అండ్ ఇక్కడ పిల్లలందరినీ చూడండి ఎలా వాళ్ళ స్టైల్లో పడుకున్నారు. సో ఇక నేను అండ్ మా అత్తమ్మ లేచేసి ఇంట్లో ఉన్న పనులంతా కానించేసుకొని అయితే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక నేనైతే స్నానం అవ్వగానే దేవునికి అయితే దీపం ముట్టించేసి అయితే పూజ చేసేసాను. సో ఇక్కడైతే నేనైతే దేవునికి దీపం ముట్టించి మొక్కుతున్నప్పుడైతే మా పెద్ద కొడలు వచ్చి నేనైతే ఎలా చేస్తున్నానైతే వీడియో తీస్తుంది. మీరు కూడా దేవునికి దండం పెట్టేసుకోండి. సో ఇంకా నేనైతే దేవునికి మొక్కడం అయిపోగానే వంట రూమ్లోకి వెళ్ళిపోయి మా ఆయన ఇంకా వదిన పిల్లలు మా అత్తమ్మ అందరికీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. సో మేమైతే దోశ చేసుకున్నాము. ఇక్కడ నేను దోశ చేస్తుంటే మా పెద్ద కొడుకు వచ్చి చూడు ఆంటీ అని చెప్పేసి అయితే వీడియో తీస్తుంది. మీరు అనుకోవచ్చు ఎందుకు తీస్తుందని, ఎందుకంటే తనకు తెలుసు నేను వీడియోస్ తీస్తున్నాను చెప్పేసి. ఆంటీ ఇది వ్లాగ్గా పెట్టుకో అని చెప్పేసి అయితే నేను చేస్తున్న ప్రతి మూమెంట్ని కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇక వాళ్ళైతే నేను నా వంట రూమ్లో నా పనులు నేను బిజీగా ఉంటే వీళ్ళైతే ఇక్కడికి వచ్చేసి మా విహాన్షి ఫస్ట్ బర్త్డే షూట్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మా విహాన్షి చూడండి నేనే అని చెప్పేసి అయితే అంటుంది. సో ఆ తర్వాతనైతే నేనైతే లంచ్ ప్రిపేర్ చేసేసి అయితే నేను ఇంకా మా కోడలు అయితే రీల్స్ చేసేసుకున్నాము. ఎందుకంటే మా పెద్ద కోడలికి అయితే రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టము. సో నేనైతే తన కోసం అయితే రెడీ అయిపోయి రీల్స్ చేసేసాము. సో ఇక మా రీల్స్ తీయడం అయిపోయాక మేమైతే లంచ్ కానింగ్ చేసి అయితే ఒక ప్లేస్కి వెళ్ళిపోయాము. అక్కడ చాలా ఎంజాయ్ చేసాము. ఇంతగా ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వ్లాగ్ వచ్చేంత వరకు ఎదురు చూడండి. సో ఇది వ్లాగ్ 1 అండి. నచ్చితే లైక్ చేయండి. ఇంత ఇక వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.